న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో ఆయనకు సంబంధించిన ఇల్లు, కార్యాలయాలు, అనుబంధ ప్రదేశాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టారు. వందల కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. సోన్ మండలం శాఖర గ్రామ సమీపంలోని శ్రీ రామ సహిత వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కలశ పూజ, హోమ కార్యక్రమం, పల్లకి సేవ చేపట్టారు. మహిళలు వాసవి మాత పారాయణం నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో జాతీయ వన్యప్రాణుల గణన సర్వే ప్రారంభమైంది. సత్తుపల్లి అటవీ డివిజన్లో 52 బృందాలు ఈ సర్వేను చేపడుతున్నాయి. వెంకటగిరి బీట్లో పులులతో పాటు ఇతర మాంసాహార, శాకాహార జంతువుల ఉనికిని గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతిలో ట్రయల్ వాక్ నిర్వహిస్తూ వాటి అడుగుజాడలు, వ్యర్థాలు సేకరిస్తున్నారు. ఈ సర్వే వన్యప్రాణుల సంరక్షణకు దోహదపడుతోంది. ఏటీఎంల నుంచి డబ్బులు తీయకుండా అడ్డుకుని చోరీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన వినీత్ కుమార్ అనే ఇద్దరు నిందితులు మిల్స్ కాలనీ పోలీసులు రంగసాయిపేట వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.27 లక్షల రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాష్ తెలిపారు. ఈ ఘటనతో వారి నేరాల చిట్టా బయటపడింది. హుస్నాబాద్ నియోజకవర్గం హనుమకొండ జిల్లాలోని మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద 6 గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 బస్సుల ముందు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాంగ్ రూట్ లో వచ్చిన బస్సు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, ప్రయాణికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బెల్లంపల్లిలోని శాంతికని గని అవనిలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి దాసుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నాయకులు, కార్మికులు ర్యాలీగా వెళ్లి గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు వినతి పత్రం సమర్పించారు. గత 2 ఏళ్లుగా సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వ జోక్యం పెరిగిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట్ గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి దీపక్ సార్ రైతులకు ఫార్మ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలైన బీమా, సబ్సిడీ, పీఎం కిసాన్ వంటి వాటితో పాటు ఇతర అర్హతలు పొందాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. దీనికి పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ లింక్ వంటి ఆధారాలు అవసరమని వివరించారు. ఈ రోజున వాయిపేట్ గ్రామంలో పలువురు రైతులు ఫార్మ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నెల 23న ఖమ్మంలో జరగనున్న పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభలు జయప్రదం చేయాలని సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సీడం సాయి కుమార్ పిలుపునిచ్చారు. సంఘం కార్యాలయంలో రాష్ట్ర మహాసభల వాల్ పోస్టులను విడుదల చేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, వారికి తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలం ఫకీర్ నాయక్ తాండాలో రాథోడ్ దేవిదాస్ అనే రైతు తన చేనులో వేసిన కంది పంట కోతకు రాగానే కోసి అదే చేనులో కుప్పగా పెట్టాడు. ఎండబెట్టిన తర్వాత దంచి తీసుకెళ్దాం అనుకునే లోపే దుండగులు నిప్పు అంటించారో లేక సోలార్ తీగ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందో తెలియక రైతు కన్నీరు మున్నీరయ్యాడు. 6 కాలం కష్టపడి పండించిన పంట చేతికి రాకముందే కాలి బూడిద కావడంతో లబోదిబోమన్నాడు. అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని రైతు వేడుకుంటున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో కోతుల సమస్య తీవ్రంగా మారింది. ఎన్నికల హామీ మేరకు సర్పంచ్ దుబ్బాక రజిత కోతులు పట్టేవారిని పిలిపించినా ఫలితం లేకపోయింది. కోతులు ఇళ్లపై పడి వస్తువులు ఎత్తుకెళ్తూ ఉండడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఈ సమస్య నుంచి శాశ్వత విముక్తి కల్పించాలని ప్రజలు సర్పంచ్ను కోరుతున్నారు.